నమస్కారం. కోట్లాది సంవత్సరాల నాటి యుగయుగాలకు విస్తరించిన లార్డ్ అయ్యప్పస్వామి చరిత్రను కేవలం మూలాల ఆధారంగా మనం ఈ విశ్లేషణలో డీకోడ్ చేయబోతున్నాం. సముద్రమథనం సమయంలో పుట్టిన అయ్యప్పస్వామి కలియుగంలో కేరళలోని పండల రాజుకు ఎలా దొరికారు అన్న ఒక బ్రహ్మాండమైన చారిత్రక కాలక్రమమంతా ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మన కళ్ళకు కట్టినట్లు స్పష్టమవుతుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి ప్రవేశిద్దాం. ఈ సుదీర్ఘమైన విశ్వచరిత్రను కన్ఫ్యూజన్ లేకుండా ఒక తార్కికమైన పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మనం 6 ప్రధాన భాగాలుగా ప్రయాణించబోతున్నాం. ఆ దేవుళ్ల శాపాలు, మహిషి వరాలు, జననం, విముక్తి, మణికంఠుడి అవతారం, ఇంకా ఆఖరిగా శబరిమల 18 మెట్లు. ముందుగా అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? దత్తాత్రేయస్వామి, లీలాదేవిల శాపాలతో విశ్వ ఆవిర్భావ మూలాల్లోకి వెళ్దాం. భవిష్యత్తులో ధర్మం నశించిన ప్రతిసారీ నేను శాస్త రూపంలో ఉద్భవిస్తానని కైలాసంలో శివుడు పార్వతికి మాట ఇస్తాడు. ఈ మాట వెనుక ఉన్న కాలాన్ని మనమొకసారి ఊహించుకుంటే ఇది కలియుగానికి ముందే మొదలైన కథ. ఆ తర్వాత కలియుగంలో 2 దశలుగా సాగింది. ఈ చిన్న టైంలైన్ మనసులో ఉంచుకుంటే చాలు, ఇక మన ప్రయాణం చాలా సులభం. ఇందాక శివుడు తాను శాస్తగా జన్మిస్తానని చెప్పాడు కదా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే అసలు ఆ పదానికి అర్థమేంటో తెలుసా? శాస్త అంటే గురుశక్తి మరియు శాసించే శక్తి. గురుశక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని అంటారు. ఈ 2 శక్తుల అద్భుత కలయికే అయ్యప్ప. పదం వెనుక ఎంత గూఢార్థముందో కదా. ఈ మొత్తం ఎపిక్కి పునాది వేసిన ఒక ఘర్షణ ఉంది. దత్తాత్రేయస్వామి, లీలాదేవి దంపతులు. దత్తాత్రేయుడికి సన్యాసం తీసుకోవాలని కోరిక కలుగుతుంది. కాని లీలాదేవి అస్సలు ఒప్పుకోదు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఒకరినొకరు శపించుకునే స్థాయికి వెళుతుంది. లీలాదేవిని రాక్షస కులంలో మహిషిగా, అంటే ఒక దున్నపోతులా పుట్టమని ఆయన శపిస్తే, భవిష్యత్తులో మీరు కూడా దున్నపోతులా మారి కామవాంఛతో నాకోసం వెతుక్కుంటూ వస్తారు అని ఆమె ఎదురు శపిస్తుంది. ఈ శాపాలే అసలు కథను స్టార్ట్ చేశాయి. ఇప్పుడు మన కథలో 2వ భాగం, మహిషి అహంకారం, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు. ఆ శాపం వల్ల లీలాదేవి మహిషిగా జన్మించింది కదా. ఈ మహిషి స్వయాన మహిషాసురుడికి అక్క. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. మహిషాసురుడు ఆవేశపడి ఆడవాళ్ల చేతిలో తప్ప తనకు చావు లేకుండా వరమడిగి చివరికి విజయదశమి రోజున దుర్గామాత చేతిలో చనిపోయాడు. కాని మహిషి తన తమ్ముళ్లా ఆవేశపడలేదు. చాలా తెలివిగా, అసలు తన చావు దాదాపు అసాధ్యం అనేలాంటి మైండ్ బ్లోయింగ్ కండిషన్స్ పెట్టింది. బ్రహ్మ నుండి ఆమె కోరుకున్న ఆ 3 వరాలు వింటే మీకే అర్థమవుతుంది. 1, తన చర్మరంధ్రాల నుండి అంతులేని రాక్షస సైన్యం పుట్టుకురావాలి. 2, తన మరణం కేవలం భూమిమీదే జరగాలి. ఇక 3ది, ద మోస్ట్ ఇంపాసిబుల్ కండిషన్, శివుడికి విష్ణుకి పుట్టిన సంతానం చేతిలో మాత్రమే తనకు చావు రావాలి. ఇద్దరు మగదేవుళ్లకి అసలు బిడ్డ పుట్టడం అసంభవం కదా. సో తనుకు ఇక చావే లేదు అన్న విపరీతమైన అహంకారంతో మహిషి ఏకంగా స్వర్గలోకాన్ని ఆక్రమించేసింది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 3వ భాగం, ఆ హరిహరసుతుడు శాస్త జననం ఎలా జరిగిందో చూద్దాం. ముల్లోకాలను మహిషి భయపడుతున్న టైంలో ధర్నాన్ని రక్షించడానికి ఆ అసాధ్యమైన 3వ కండిషన్ ఎలా నెరవేరిందో తెలుసా? దేవదానవులు అమృతం కోసం సముద్రమదనం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తాడు. ఆ మోహిని సౌందర్యాన్ని చూడడానికి కైలాసం నుండి శివుడు స్వయంగా వచ్చాడు. ఆ విష్ణుమాయా మోహిని పట్ల పరమేశ్వరుడు ఆకర్షితుడవడంతో వారి కలయిక నుండి సాక్షాత్తు ఆ హరిహరసుతుడు శాస్త ఉద్భవించాడు. ఎగ్జాక్ట్గా మహిషి పెట్టిన ఆ అతి కష్టమైన 3వ కండిషన్ అలా నెరవేరిందనమాట. నెక్స్ట్, ఈ కథలో కీలకమైన 4వ ఘట్టం, మహిషి వధ, ఆమెకు దక్కిన విముక్తి. పుట్టిన శాస్త మహాపరాక్రమవంతుడిగా పెరిగాడు. ఇక్కడ మహిషి చాలా కేర్ఫుల్గా ఉంటుంది. భూమిమీద మాత్రమే తనకు చావు రాసిపెట్టి ఉందని తెలుసు కాబట్టి అసలు భూలోకానికే రాకుండా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే విధి ఆడిన ఒక అద్భుతమైన నాటకం మనం చూడొచ్చు. ఎప్పుడో పూర్వజన్మలో లీలాదేవి దత్తాత్రేయుడికి ఇచ్చిన శాపం గుర్తుంది కదా. ఆ శాపాన్ని ఉపయోగించుకుని సాక్షాత్తు దత్తాత్రేయస్వామి ఒక అందమైన దున్నపోతులా మారి మహిషిని అట్రాక్ట్ చేస్తాడు. ఆ ఆకర్షణలో పడిపోయి బ్లైండ్గా మహిషి నేలమీదే అడుగుపెడుతుంది. ఇంకేముంది, సూర్యుడిని మించిన తేజస్సుతో శాస్త ఆమె మీదకు మెరుపువేగంతో దాడిచేసి సంహరించి ధర్మాన్ని కాపాడతాడు.
శాస్త దాడి చేయగానే చనిపోతున్న ఆ మహిషి శరీరం నుండి లీలాదేవి శాప విముక్తురాలై బయటకు వస్తుంది. శాస్త దివ్యరూపాన్ని చూసి తనను పెళ్లి చేసుకోమని అరుగుతుంది. అప్పుడు శాస్త చాలా స్పష్టంగా ఒక మాట చెబుతాడు. ఈ జన్మకైతే అది కుదరదు, నేను మరుసటి జన్మలో భూమిమీద అవతరిస్తాను కదా, అప్పుడు చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుండి ఆయన కోసం ఆవిడ సుదీర్ఘ నిరీక్షణ మొదలవుతుంది. ఇక 5వ భాగం మనకు బాగా తెలిసిన కలియుగం, మణికంఠుడి అవతారం. ఇది కలియుగంలో మొదటి దశ. నేపాల్రాజు పలింజవర్మ తన స్వార్థం కోసం ఏకంగా 108 మంది కన్యలను బలి ఇవ్వబోతే శాస్త వారిని రక్షిస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఆ రాజు తన కూతురైన పుష్కల దేవిని ఇచ్చి శాస్తకు పెళ్లి చేస్తాడు. ఆ వెంటనే కేరళరాజు కూతురైన పూర్ణాదేవిని కూడా శాస్త రక్షించి వివాహం చేసుకుంటాడు. వీళ్ళు ఎవరో కాదు, పూర్వజన్మలో ఆయన భక్తుని కూతుర్లు. కాని ఇక్కడొక ట్విస్ట్. మొదటి భార్య తండ్రి పలింజవర్మకు ఈ రెండవ పెళ్లి విషయం అస్సలు నచ్చదు. కోపంతో శాస్తను 12 ఏళ్లపాటు భూమిమీద ఒక సాధారణ మనిషిలా జీవించమని శపిస్తాడు. సరిగ్గా ఆ శాపం వల్లే మరియు 10వ శతాబ్దంలో కేరళలో ఏర్పడిన తీవ్రమైన మతకల్లోలాలను అణచి ధర్మాన్ని కాపాడడానికి సాక్షాత్తు ఆ హరిహర సుతుడు ఒక చిన్న పసివాడిగా మెడలో ఒక మణిమాలతో కేరళ అడవుల్లో ప్రత్యక్షమయ్యాడు. అలా అడవిలో దొరికిన ఆ అద్భుతమైన శిశువును సంతానం లేని పండల మహారాజు తన సొంత బిడ్డలా తీసుకెళ్లి మెడలో మణి ఉన్నందున మణికంఠ అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఆ బిడ్డ అడుగుపెట్టగానే ఆ పండల రాజ్యం మొత్తం సుభిక్షంగా మారిపోతుంది. అంతా బాగుంది అనుకునేలోపు రాజకీయ కుట్రలు మొదలయ్యాయి. మణికంఠుణ్ణి రాజుగా చెయ్యాలని మహారాజు ప్రకటిస్తాడు. కాని ప్రధానమంత్రికి అది అస్సలు నచ్చదు. ఈలోపు రాణికి సొంత కొడుకు పుట్టడంతో మంత్రి రాణి మనసులో విషబీజాలు నాటుతాడు. ఏకంగా మణికంఠుడిమీద విషప్రయోగం జరుగుతుంది. అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధుడి రూపంలో వచ్చి మణికంఠుడికి నయం చేసి ఆయన జన్మరహస్యాన్ని, ఈ భూమిమీద ఆయన అసలు ఉద్దేశ్యాన్ని గుర్తుచేసి వెళ్తాడు. ఇక ముగింపు ఘట్టం 6వ భాగం, పవిత్ర క్షేత్రం శబరిమల మరియు ఆ 18 మెట్ల ఆవిర్భావం. మంత్రి, రాణి కలిసి మణికంఠుడిని ఎలాగైనా అంతం చేయాలని, రాణికి జబ్బు చేసిందని, నయం కావాలంటే పులిపాలు కావాలని ఒక పెద్ద నాటకం ఆడతారు. తండ్రి ఎంత వారిస్తున్నా వినుకుండా మణికంఠుడు అడవికి బయలుదేరతాడు. అయితే ఇక్కడ అసలైన పాయింట్ ఒకటుంది. ప్రయాణానికి వీలుగా మహారాజు 2 భాగాలుగా ఉన్న ఒక సంచినేస్తాడు. ఒకవైపు అడవిలో తినడానికి తినుబండారాలు, మరోవైపు దైవారాధన కోసం కొబ్బరికాయలు లాంటివి పెట్టి పంపిస్తాడు. ఈ అద్భుతమైన ఘటనే ఇవాళ్ల కోట్ల మంది అయ్యప్ప భక్తులు తలమీద భక్తిగా మోసుకెళ్లే పవిత్రమైన ఇరుముళు సంప్రదాయానికి మూలం. అలా పులిపాలకోసం అడవిలోకి వెళ్లిన మణికంఠుడికి గతంలో మహిషిని చంపి ముల్లోకాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఇంద్రుడితో సహా దేవతలందరూ పులులుగా మారి ఆయన సేవకు నిలుస్తారు. ఇంకేముంది, ఆ పులుల సైన్యంతో స్వయంగా దేవేంద్రుడనే పులిమీద కూర్చొని మణికంఠుడు పండల రాజ్యానికి ఎంటరవుతాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి మహారాజు, ఆ మంత్రి, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అర్థమైపోతుంది ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు భగవంతుడు అని. అయితే అడవి నుండి తిరిగి వచ్చే దారిలో మణికంఠుడు 2 అద్భుతమైన వరాలిచ్చాడు. ఎన్నో ఏళ్లుగా మోక్షం కోసం తపస్సు చేస్తున్న శబరి అనే భక్తురాలికి మోక్షం ప్రసాదించి ఆమె పేరుమీదనే తాను ఆ కొండపై కొలువుదీరుతానని మాట ఇచ్చాడు. అదే మన శబరిమల. అలాగే యుగాల నుండి ఆయన కోసం వెయిట్ చేస్తున్న లీలాదేవికి శబరిగిరిపైకి ఏ రోజైతే ఒక్క కొత్త భక్తుడు అంటే కన్యస్వామి కూడా రాడో ఆ రోజు నేను ఖచ్చితంగా నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చాడు. అప్పటినుండి ఆమె మాలికాపుర తమ్మగా అక్కడే నిరీక్షిస్తోంది. రాజ్యం చేరుకున్న మణికంఠుడు తండ్రితో తన భూలోక కర్తవ్యం పూర్తయిందని చెబుతూ, నేను విసరబోయే బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో సరిగ్గా అక్కడే నాకు ఆలయాన్ని నిర్మించండి, 41 రోజులపాటు మండలదీక్ష చేసి నా దగ్గరకొచ్చే భక్తుల కష్టాలను నేనే స్వయంగా తీరుస్తాను అని చెప్పి ఒక బాణాన్ని శబరిగిరి మీదకు విసురుతాడు. ఆ బాణం పడిన చోటే గుడి నిర్మించారు. ఆ తరువాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడే స్వయంగా శబరిమలకు వచ్చి అయ్యప్పస్వామి తన జీవితంలో ధర్మరక్షణ కోసం వాడిన 18 ఆయుధాలను ఆ 18 పవిత్రమైన మెట్ల కింద ఉంచి ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. కైలాసంలో మొదలైన శాపాలు, సముద్రమదనం, మహిషివధ, మణికంఠుడి లీలలు
ఇలా యుగయుగాల పాటు సాగిన ఈ బృహత్తరమైన చారిత్రక కాలానుక్రమాన్ని అర్థం చేసుకున్నాక ఇప్పుడు శబరిమలలోని ఆ 18 మెట్లను చూసే మన దృక్పథం ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కే ప్రతి మెట్టు కింద ధర్మాన్ని నిలబెట్టిన ఒక్కో ఆయుధముందని తెలిసాక ఆ అనుభూతి ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది కదా. మూలాల ఆధారంగా చేసిన ఈ విశ్లేషణ అయ్యప్ప స్వామి చరిత్రపై మీకొక స్పష్టమైన అవగాహనని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.